24 ఏళ్లుగా ఒక్కడే సీఎం. ఆయన్ని ఎందుకు ఓడించారు? ఒడిశా రాష్ట్రాన్ని గత 24 ఏళ్ల నుండి ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నారు. ఆయనే నవీన్ పట్నాయక్. 2000 నుండి 2024 వరకు అంటే ఈ 24 ఏళ్ల కాలంలో ఒడిశాలో 5 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. ఈ 5 ఎలక్షన్స్ లో కూడా ఆ రాష్ట్రంలో ఎలాంటి చేంజ్ లేకుండా బీజో జనతాదళ్ అనే పార్టీయే సింగిల్ హ్యాండెడ్ గా పవర్ లో ఉంది. అయితే ఒడిశాలో బీజో జనతాదళ్ తో పాటు కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా పోటీ పడినప్పటికీ వాళ్ళు ఒక్కసారి కూడా పవర్ లోకి రాలేదు. అసలు ఓటమే లేదనుకున్న నవీన్ పట్నాయక్ 2024 ఎలక్షన్స్ లో ఓడిపోయి అక్కడ బీజేపీ పవర్ లోకి వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు నవీన్ పట్నాయక్ ఎందుకు ఓడిపోయారు? మన దేశంలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ అంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిలో నవీన్ పట్నాయక్ 2వ స్థానంలో ఉంటారు. మొదటి ప్లేస్ లో సిక్కింకి చెందిన పవన్ కుమార్ చామ్లిన్ అనే వ్యక్తి ఉంటారు. ఈ నేళ్ల పాటు ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ అసలు ఎందుకు ఓడిపోయారో చూద్దాం. ఒడిశాలో లాస్ట్ 5 టర్మ్స్ నుండి నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారు. ఇదే టైంలో ఆయన తమిళనాడుకు చెందిన వీకే ప్యాండన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తన ప్రైవేట్ సెక్రటరీగా రిక్రూట్ చేసుకున్నారు. ఈ వీకే ప్యాండన్ ఒడిశా గవర్నమెంట్ లో దాదాపు 12 ఏళ్ల పాటు సెక్రటరీగా పనిచేశాక ఆయనకి సీఎం నవీన్ తో మంచి రిలేషన్ ఏర్పడింది. 2023లో వీకే ప్యాండన్ తన ఐఏఎస్ జాబ్ కి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి అఫీషియల్ గా నవీన్ బీజే పార్టీలో జాయిన్ అయ్యారు. వీకే ప్యాండన్ బీజే పార్టీలో జాయిన్ అయ్యాక నవీన్ పట్నాయక్ తన పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్ లీడర్స్ ని కూడా పక్కన పెట్టి ఈ వీకే ప్యాండన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం, ప్రతి విషయాన్ని ఇతనితోనే డిస్కస్ చేయడం వల్ల బీజే పార్టీ నాయకులు అలాగే ఒడిశా ప్రజల్లో ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ గా దీన్నే బీజేపీ హైలైట్ చేసి అక్కడ నవీన్ పట్నాయక్ ని ఓడించడానికి ఒక ఆయుధంగా యూజ్ చేసుకుంది. 1997లో నవీన్ పట్నాయక్ జనతాదళ్ అనే పార్టీలో ఉండేవారు. కానీ ఆ పార్టీ నాయకులకి నవీన్ కి మధ్య వచ్చిన డిఫరెన్సెస్ వల్ల ఆయన పార్టీ నుండి బయటకి వచ్చి సోలోగా బీజో జనతాదళ్ అనే పేరుతో ఒక పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 2000 ఇయర్లో ఫస్ట్ టైం ఒడిశా రాష్ట్రంలో పవర్ లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒడిశాలో బీజేడీఏ పవర్ లో ఉంది. నవీన్ పట్నాయకే సీఎంగా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నవీన్ పట్నాయక్ కి పెళ్లి కాలేదు. ఆయనకి ఎలాంటి వారసులు లేరు. ఒక పార్టీని ఒకే వ్యక్తి స్థాపించినప్పుడు ఆ పార్టీలో ఆయన తర్వాత ఎవరు వస్తారు అనేది ఎప్పుడు కూడా పెద్ద క్వశ్చన్ గానే ఉంటుంది. సిమిలర్ గా నవీన్ పట్నాయక్ కి పిల్లలు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఇదే క్వశ్చన్ రైజ్ అయింది. అంతేకాదు నవీన్ వయస్సు ఇప్పటికే 77 ఏళ్లు దాటడం వల్ల రీసెంట్ టైమ్స్ లో ఆయన చాలా హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా చాలా వీక్ గా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒడిశా ప్రజల్లో నవీన్ తర్వాత ఇప్పుడు ఆ పార్టీని ఎవరు నడిపిస్తారో అనే క్వశ్చన్ బలంగా రైజ్ అయింది. అయితే ఈ క్వశ్చన్ కే నవీన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఇండైరెక్ట్ గా వీకే ప్యాండన్ ని ఆయన ముందు పెట్టారు. కానీ వీకే ప్యాండన్ నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు కానీ బీజే పార్టీ నాయకులు కానీ యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే వీకే ప్యాండన్ ఒక తమిళవాడు. ఒక తమిళ్ వ్యక్తి వచ్చి ఒడిశా రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు అనే క్వశ్చన్ అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ఇదే బీజేపీ ఒక ఆయుధంగా చేసుకుని ఒడిశాలో లోకల్ ఫీలింగ్ ని రెచ్చగొట్టి 2024 ఎలక్షన్స్ లో నవీన్ పట్నాయక్ ని ఓడించింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఒకవేళ అక్కడ మళ్లీ ఆయన సీఎం అయిన రూలింగ్ అంతా కూడా తమిళ్ వాడైన వీకే ప్యాండన్ చేతిలో ఉంటుంది అని ప్రజలకి తెలిసేలా ప్రచారం చేసి బీజేపీ ఆ రాష్ట్రంలో పవర్లోకి వచ్చింది.